వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్ అనేది గోట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటాం కదా గోట్ అంటే. సో గోట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటున్నాం మ్యాక్సిమం. సో ఎందుకు మరి ఈ రీజన్స్ ఏంటి, మరి జావా స్క్రిప్ట్ని ఎందుకు అట్లా గోట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని పిలుస్తున్నామో రీజన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి రిచ్ ఇంటర్ఫేసెస్. చాలామంది మోస్ట్ డెవలపర్స్ ఎందుకు లవ్ చేస్తారండి జావా స్క్రిప్ట్ని. సో ఇది మంచి రిచ్ అండ్ ఎంగేజింగ్ ఇంటర్ఫేసెస్ని క్రాఫ్ట్ చేయగలుగుతుంది. అందుకోసం ఇది ఒక రీజన్. రిచ్ ఇంటర్ఫేసెస్ అనేది ఒక రీజన్. తర్వాత ఈజీ టు లర్న్. సో ఇది ఒక న్యాచురల్ లాంగ్వేజ్ ఫీలింగ్ ఇస్తుంది. నాట్ ఓన్లీ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్. సో ఇదైతే కొద్ది న్యాచురల్ లాంగ్వేజ్ ఫీలింగ్ ఇస్తుంది. తర్వాత దీంట్లో ఉన్న కొన్ని డీటెయిల్స్ కావచ్చు, కొన్ని థింగ్స్ కావచ్చు, మనకు చాలా ఈజీ వేలో నేర్చుకోవడానికి యూజ్ అవుతున్నాయి. ఈవెన్ మీరు న్యూ కమ్మర్ అయినా కూడా జావా స్క్రిప్ట్ అనేది ఈజీ వేలో నేర్చుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అనిపించదు. సో జావా స్క్రిప్ట్ కూడా మీకు ఈజీ టు లర్న్. సో చెప్పాను కదా, మిగతా లాంగ్వేజ్ల కంటే ఇది ఒక న్యాచురల్ లాంగ్వేజ్ ఫీలింగ్ ఇస్తుంది. తర్వాత గుడ్ నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్. సో మీకు ఇక్కడ వేరే లాంగ్వేజ్తో కంపేర్ చేసినప్పుడు దీంట్లో మనకు జావా స్క్రిప్ట్లో ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఆఫ్ ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్ ఉన్నాయి. సో ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మనకు అక్కడ కోడ్ రాసి కానీ రాసి ఉంటుంది. సో మనం స్క్రాచ్ నుంచి రాసే అవసరం పడదు. సార్ పర్టికులర్లీ నువ్వు ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నా, ఏదైనా ప్రాసెసింగ్ చేయాలనుకున్నా ఆల్రెడీ ఎవరో ఒకరు నీకంటే ముందు చేసి ఉంటారు. దాన్ని నువ్వు సెర్చ్ చేసుకోవచ్చు, ఫైండ్ చేసుకోవచ్చు ఆ కోడ్ని మనం ఆన్లైన్లో. తర్వాత దాన్ని యూజ్ చేసుకొని మీరు సింపుల్గా మనం కావాల్సిన రిజల్ట్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇది గుడ్ నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్. తర్వాత ఇట్స్ అన్ ఎఫిషియంట్ లాంగ్వేజ్. సో ఏంటి, ఆల్తో ఇట్ often had a bad reputation because of its lack of optimization in some implementation. కొన్ని లైక్ ఏంటి, ఆప్టిమైజేషన్ లేదు సమ్ ఇంప్లిమెంటేషన్లో అని కొద్దిగా బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది. కానీ టుడే జావా స్క్రిప్ట్ అనేది చాలా టాప్ లెవెల్ కాంకరెన్సీ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫాస్ట్గా ఉంది జావా స్క్రిప్ట్, కాంకరెన్సీ సపోర్ట్ ఉంది. ఇఫ్ యూ నీడ్ టు మ్యానిపులేట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటా ఆర్ మేక్ మెనీ నెట్వర్క్ కాల్స్ ఇన్ ప్యారలల్. సో మీకు ఏదైనా లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటాని మ్యానిపులేట్ చేయాలన్నా మెనీ నెట్వర్క్ కాల్స్ ఇన్ ప్యారలల్గా చేయొచ్చు. సో జావా స్క్రిప్ట్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ విత్ అన్ ఎఫిషియంట్ అండ్ ఎలిగెంట్ సొల్యూషన్. జావా స్క్రిప్ట్ అనేది మనకి ఏబుల్ టు ఏంది, ప్రొవైడ్ ఎఫిషియంట్ అండ్ ఎలిగెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది వితౌట్ వేస్టింగ్ టైం మనకు, ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు యూజ్ ఆఫ్ ప్రామిసెస్. సో ఏంటిది, చాలా ఇప్పుడున్న పాతదానికంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది, ఎఫిషియెంట్ వేలో యూజ్ చేస్తున్నాం, టాప్ కాంకరెన్స్ సపోర్ట్ ఉంది. తర్వాత సపోర్టెడ్ బై ఆల్ టెక్స్ట్ ఎడిటర్స్ అండ్ ఐడిఈస్. సో ఇప్పుడు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కొన్ని సపోర్ట్ చేయకపోవచ్చు కొన్ని ఐడియాస్లో. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ జావా స్క్రిప్ట్, మోస్ట్ కోడ్ ఎడిటర్స్ అండ్ ఐడి ఆఫర్ సింటాక్స్ హైలైటింగ్ అండ్ ఆటో కంప్లీషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కోడ్. సో సింటాక్స్ హైలైటింగ్ చేయడం కానీ ఆటో కంప్లీషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కోడ్ చేస్తుంటాయి. సో యాడింగ్ జావా స్క్రిప్ట్ కోడ్ టు ద సైడ్ ఆఫ్ యువర్ మెయిన్ కోడ్ విల్ ప్రాబబుల్లీ నాట్ టు బీ ఏ ప్రాబ్లమ్ ఫర్ యూ ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ మేనేజ్మెంట్లో కావచ్చు. సో ఇది మనకు చాలా మంచి ఏంటంటే అన్ని ఐడియాస్లో టెక్స్ట్ ఎడిటర్స్లో సపోర్ట్ చేస్తే ఇంకేం కావాలి మనకి. అందుకే జావా స్క్రిప్ట్ని మనం గోట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటున్నాం. ఫ్లెక్సిబిలిటీ. సో మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ దట్ వర్క్స్ ఆన్ మోస్ట్ ప్లాట్ఫామ్స్. చాలా ప్లాట్ఫామ్స్లో ఇది వర్క్ చేయగలుగుతుంది. పర్సనల్ కంప్యూటర్స్ యాజ్ వెల్ యాజ్ సర్వర్స్, విండోస్, మ్యాక్, లైనెక్స్, మీ ఏదైనా తీసుకోండి, మ్యాక్, విండోస్, లైనెక్స్, తర్వాత పర్సనల్ కంప్యూటర్, తర్వాత సర్వర్స్లో కావచ్చు. ఇవన్నీ మన జావా స్క్రిప్ట్ అక్కడ చేయొచ్చు. దెర్ ఈజ్ నోట్ నీడ్ టు రైట్ ఎ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ యువర్ కోడ్ ఆన్ యువర్ వర్క్ స్టేషన్. సో మనకు అనదర్ వర్షన్ డిఫరెంట్ వర్షన్ రాసే అవసరం లేదు వర్క్ స్టేషన్లో. తర్వాత లాంగ్వేజ్ పాపులారిటీ. అన్లైక్ అదర్ డెడికేటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ రూబీ కావచ్చు, బ్యాష్ కావచ్చు, మోస్ట్ డెవలపర్స్ హ్యావ్ అట్లీస్ట్ ఏ మినిమం నాలెడ్జ్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో మిగతా వాళ్ళందరికీ కొద్దిగా అయినా ఇప్పుడు రూబీ కావచ్చు, బ్యాష్ కావచ్చు అవి నేర్చుకోవాలనుకుంటే మిగతా డెవలపర్స్కి కొద్దిగా అయినా జావా స్క్రిప్ట్ పైన మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఎనీవన్ హూ హ్యాస్ dabbled in web programming has already used this language. సో ఏదైనా వెబ్ ప్రోగ్రామింగ్లో అయితే వీళ్ళు ఆల్రెడీ ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి ఉంటారు. అంత పాపులర్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అనేది. ఓకే, సో లాంగ్వేజ్ చాలా రకాలుగా మనకు జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. మెయిన్గా వెబ్ డెవలప్మెంట్లో అయితే చాలా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఇలా నేను ఇక్కడ కొన్ని రీజన్ చెప్పాను. ఎందుకంటే రిచ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, తర్వాత ఈజీ టు లర్న్ కావచ్చు, గుడ్ నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్ ఉన్నాయి, ఎఫిషియెంట్ లాంగ్వేజ్ ఇది, అన్ని ఎడిటర్స్లో ఐడియాస్లో సపోర్ట్ చేస్తుంది, ఫ్లెక్సిబుల్గా ఉంది, ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ పాపులారిటీ, ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే నీకు వేరే దగ్గర కూడా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా యూజ్ అవుతుంది మనకు జావా. ఇదండి మనకు జావా స్క్రిప్ట్ అనేది గోట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనడానికి కొన్ని రీజన్ చెప్పాను. ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితే జాయిన్ కండి.